ఏంటంటే మాక్సిమం యూ విల్ బి రిక్వైర్డ్ అని చెప్పారు. నాకు ఒక ఆశ నాకు కలిగింది. సో, యాక్చువల్‌గా ఏంటంటే అది వాడిన తర్వాత నుండి ఏంటంటే నేను కంఫర్టబుల్లీ పడుకోగలుగుతున్నాను. తర్వాత ఏంటంటే పొట్ట కూడా కంప్లీట్‌గా అంటే ఇప్పుడు లివర్ ఇది ప్రాబ్లమ్ అయినప్పుడు ఏంటంటే పొట్ట బాగా ఎక్కువగా పెరిగిపోయి అన్స్ అనీవెన్‌గా స ఉంటదనమాట. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే నార్మల్‌గొచ్చింది. ఒకటి నేనైతే ఏంటంటే కంప్లీట్‌గా మ బ బాడీ అంతా బాగా ఇదయిపోయిందండి. బాగా డల్ అయిపోయానండి. ఆహ్, అయితే ఏంటంటే రిస్టోర్ అవుతుందా? లేదా? అన్నదేంటంటే నాకు ఒక ఇది బట్ అనిపిస్తుందంటే కంఫర్ట్ ఉందండి. ఆల్రెడీ ఒక 2 సాల్సెట్స్ ఆల్రెడీ 2 వాడాను. ఇప్పుడు రెండోది, మూడోది కూడా స్టార్ట్ చేశానన్నమాట. డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తున్నాను. బట్ సార్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో, తర్వాత నేను తీసుకున్నప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత వాటర్ అది తీసుకున్నాను. చాలా కంఫర్ట్‌గానే ఉంది. సో, నిద్ర అది పడుతుంది. ఒకసారి నేను ఒకటి, 2 ఫుడ్స్ తీసుకున్న తర్వాత ఏంటంటే కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంది. మీకేమైనా సరే నాకు సలహా ఇవ్వగలిగితే ఏ ఫుడ్స్ రిస్ట్రిక్టెడ్‌గా తినకూడదో దీనికి నాకు చెప్తే దాన్ని బట్టి ఇంకా నేనేంటంటే నా ఇంప్రూవ్‌మెంట్ బావుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. బట్ ఆఫ్టర్ యూజింగ్ థిస్ ఐ యామ్ వెరీ, వెరీ హ్యాపీ. ఐయామ్ వెరీ, వెరీ కంఫర్టబుల్. అంటే యాక్చువల్‌గా రోజు నీరసంతో చాలా ఇబ్బందిగా అసలు పడుకుండిపోయేవాడిని. అలాంటిది ఇప్పుడేంటంటే ఐ కెన్ ఏబుల్ టు సిట్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఐ కెన్ ఈవెన్ డ్రైవ్ కూడా చేయగలుగుతున్నాను వెహికల్. అంతా బానే ఉంది. కాళ్ళలో ఇంకా ఏంటంటే కొద్దిగా ఏంటంటే ఈ లివర్ ప్రాబ్లమ్ వల్ల అనుకుంటాను సార్. అది కొద్దిగా ఇంకా వాపులయి ఉన్నాయి. సో, అది కంటిన్యూగా వాడతాను. నాకైతే నమ్మకం వచ్చింది. చాలా కంఫర్టబుల్ గానే ఉన్నది. సో, ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే నాకు కొద్దిగా అడ్వైస్ చేయండి సార్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. 100% డెఫినైట్‌లీ మీకు ఇంకా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎవరినైతే మీకెవరైతే రెఫర్ చేసారో వాళ్ళ ద్వారా ఏంటంటే తర్వాత మన దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు అంటే ఈ ఫుడ్ మీదైతే పర్టిక్యులర్‌గా రిస్ట్రిక్షన్స్ ఏమైతే ఉండవో మన ప్రొడక్ట్ కోసంగా అయితే. కాకపోతే మీ యొక్క ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్‌కి మాత్రం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏవుంటే బెటరో దానికి మాత్రం ఖచ్చితంగా మేము మన సార్ బాబా గారు చెప్తారు మీకు డోంట్ వరీ. కానీ అయితే వాస్తవానికైతే మాత్రం మన ప్రొడక్ట్ కోసం మాత్రం ఏ విధమైన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ మీకు ఆల్రెడీ లివర్ డ్యామేజ్ అయింది కాబట్టి దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి దాని గురించి మనం మరలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. డోంట్ వరీ సార్. మీరు ఎలాగో మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మరలా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? లెఫ్ట్ లెగ్ ఒక్కటి నాకు బాగుంది. కాలు మీద ఆ కాలు మీద ఎక్కువ బరువు పడి మోకాలు నొప్పుండింది సార్. ఆ నడవడం వలన నడుస్తున్నప్పుడు నేను పొలాల్లో నడుస్తుంటాను. కొంచెం పొలం ఉంది మాకు. పొలంలో నడిచేటప్పుడు చాలా పెయినొచ్చేది. ఇది జనవరి 20 నుంచి వాడుతున్నా సార్. జనవరి 28 నుంచి వాడుతున్నాను. నాకు ఎట్లాంటి పెయిన్ లేదు సార్. ఇప్పటికి కంటిన్యూగా వాడుతున్నాను. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. కానీ పెయిన్ అనేది ఎట్లాంటి పెయిన్ లేదు. హెల్తీగా ఉన్నా. ఇంకొకటి స్టిక్ సపోర్ట్‌తో నడుస్తుంటాను నేను. భుజము రైట్ రైట్ షోల్డర్ నాకు కొంచెం పెయినొచ్చేది. ఇప్పుడు అట్లాంటి పెయిన్ అని లేదు. దాదాపు నేను ఇప్పుడు 3 కిలోమీటర్ల వరకు గాని అనర్గళంగా కట్టు మీదనే నడుస్తున్నాను. చాలా బాగుంది సార్. నాకైతే ఇది వండర్ సార్. నా వయసు ఇప్పుడు 42 ఇయర్స్. చాలా బాగుంది సార్. గ్రేట్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ సార్. హలో! యెస్ సార్. యెస్ సార్. ఎక్సలెంట్ సార్. ఓకే. ఎక్సలెంట్. థాంక్ యూ. థాంక్ యూ. చాలా మంచి రిజల్ట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాబ్లమ్‌ని అంటే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. దాని నుంచి మీరు బయటపడ్డందుకు చాలా సంతోషం. వెరీ గుడ్ సార్. గుడ్ రిజల్ట్. నెక్స్ట్ అండి నా ఏజ్ వచ్చి 54 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు నేను మాత్రలు వాడేవాడిని సార్. డాక్టర్ దగ్గరికెళ్తే అది కూడా మామూలు సన్నాబన్న డాక్టర్ దగ్గరికెళ్ళా. డాక్టర్ మోహన్ డయాబెటిస్ కాట్పాడి ఇంటర్నేషనల్ అన్నమాట. వాని దగ్గరికెళ్తే ఒక్కసారి చెకప్ చేయాలంటే 20,000 పే చేయాలి సార్. 20,000 పే చేస్తే కాళ్ళు మంటలు, విపరీతమైన నొప్పి, తర్వాత వచ్చి తల అయితే గనుక జువ్వున లాగేది. మాత్రలు కంటిన్యూయస్‌గా 15 ఇయర్స్ మాత్రలు వాడాను సార్. 15 ఇయర్స్ తర్వాత డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ ఏం చెప్పాడంటే,
నాన్న నీకు ఈ మాత్రలు సరిపడదు, ఇంకా నీకు ఇన్సులిన్ వేసుకోవాలా, ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసింది, షుగర్ తగ్గడం లేదు అని చెప్పాడు. వెంటనే ఇన్సులిన్ ఇచ్చాడు. నాకు ఆ ఇన్సులిన్ కంటిన్యూగా ఒక 2 ఇయర్స్ వాడాను. 2 ఇయర్స్ వాడిన తర్వాత ఈ ఇన్సులిన్ మళ్ళీ చెకప్‌కి వెళ్ళినప్పుడు, ఈ ఇన్సులిన్ చాలదు నాయనా నీకు ఇంకా మార్చాలా అనేసి మళ్ళీ పాయింట్లు పెంచాడు. 15 పాయింట్లు అలా పెంచాడు. నాకు నరకం సార్. రోజు చేతిలో 2 చేతులు సూదులు వేసి చేతులు నొప్పులేసేది. తర్వాత ఈ చేతులకు కాకుండా మళ్ళీ ఇంకెక్కడేసుకోవాలంటే బొడ్డు చుట్టూ వేసుకోమని చెప్పాడు. బొడ్డు చుట్టూ వేసుకునేది. అసలుకు కంటి చూపు మెల్లగా తగ్గుముఖం బట్టి ఇప్పుడు స్పెట్స్ వేసుకుంటున్నా సార్. సరే కరెక్ట్‌గా మన క్యూర్ సెల్ వచ్చి జనవరి 28వ తారీఖు నా అప్లైనర్ అనేటువంటి ఏకాంబరం గారు వచ్చి నాకు చెప్పారు సార్. ఆయన కరాటే మాస్టరు. ఆయన చెప్పిన వెంటనే నేను తీసుకుని 2 ప్యాకెట్లు తీసుకునేసి మార్నింగ్ ఆయన ఎలా చెప్పాడో అలా స్టార్ట్ చేయడం చేశాను సార్. ఈ రోజు కరెక్ట్‌గా నాకు 2.5 నెలల పైన కావస్తుంది. ఇన్సులిన్ పూర్తిగా నిలిపేశాను సార్. 10 రోజుల్లో ఇన్సులిన్ నిలిపేశాను సార్. 10 రోజుల్లో. తరువాత మాత్రలు 8 మాత్రలు కాస్త 2 మాత్రలు, అది డాక్టర్ అమ్మ ఏం చెప్పిందంటే, వాడినైనా నిలపద్దు, నీకు షుగర్ అయితే బాగా తగ్గుతా ఉంది అని చెప్పింది. వెంటనే నేను 2 మాత్రలు మాత్రం, ఒకటి మార్నింగ్, ఒకటి నైట్ వేసుకుంటాను సార్. అంతే. క్యూర్ సెల్ నిజంగా నేను సంజీవిని చూడలా. కానీ మన క్యూర్ సెల్ నాకు ఇంకొక జీవితాన్ని ఇచ్చిందనేసి అనిపిస్తాను నాకైతే గాని. అంత ఆనందంగా ఉంది. విజన్ కూడా వచ్చి ఇంతకుముందు బైక్ ఒక 200, 300 కిలోమీటర్లు నడపాలంటే నైట్ టైంలో వచ్చి నాకు ఎదురుగా బండి లేదన్నా వస్తే సరిగ్గా కనిపించేది కాదు సార్. మళ్ళీ ఇప్పుడేం చేశానంటే లాస్ట్ వీక్ మన క్యూర్ సెల్ ని వేరే కొంతమందికి చెప్పడం కోసము మాది కుప్పము, మదనపల్లి నుంచి సిటిఎం వెళ్ళి వాళ్ళకందరికి చెప్పేసి దాదాపు ఒక 10 మందికి చెప్పి ప్రోడక్ట్ ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చే టైం వచ్చి 6:30 అయిపోయింది సార్ సాయంత్రం. వాడికి కొంచెం స్లోగా ఉంటాడండి క్లాస్ లో కూడా. అంటే మోషన్ అది ఫ్రీగా అవ్వదు సార్. అసలు చాలా మెడిసిన్స్ అది వాడుతున్నారు, అన్నీ చేస్తారు సార్. ఇప్పుడు 8 ఇయర్స్ బాయ్ వచ్చి 6 ఇయర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడండి. కానీ చదువులో బాగా చదువుతాడు, అన్నీ ఉంటాయి సార్. కాకపోతే ఇవి ఇన్నర్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అయితే నేను సజెస్ట్ చేశాను సార్, 8 ఇయర్స్ బాబుకి మరి వాడిస్తున్నాం సార్. అయితే ఒక 1 వీక్ నుంచి బాబుకి ఫ్రీ మోషన్ ఎప్పుడు చాలా బాగా ఇదయ్యేవారు సార్ వాళ్ళు. ఇంతకు ముందు వాడికి మోషన్ సరిగ్గా అవ్వక బనానా అవన్నీ పెట్టి ఇది చేస్తూ ఉండేవారు సార్. కానీ నిన్న ఈవినింగ్ మా సిస్టర్ ఫోన్ చేసి, రియల్లీ చాలా బాగా ఉంది స్వరూప, వాడి కోసం చాలా ఇండైజెషన్ ప్రాబ్లం చాలా ఉండేది, అసలు మోషన్ ఫ్రీగా వెళ్ళేవాడు కాదు, చాలా అనీజీగా ఉండేవాడు ఎప్పుడుని మోషన్ ఫ్రీగా అవ్వక, ఇప్పుడు చాలా చక్కగా ఉంటున్నాడు. చాలా ఇంకా నేనైతే కంటిన్యూస్ వాడతాను ఇది అని చెప్పి నిన్న చెప్పింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అంటే పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లల్లో కూడా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. దట్టు నేను చెప్పాను కదా సార్ బీపీ ఉందని, దానికి కూడా నేను పూర్తిగా మానేశాను సార్ బీపీ టాబ్లెట్స్. అయితే చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ యొక్క ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన సార్కి అయితే మాత్రం నిజంగా మేము చాలా చాలా థ్యాంక్ఫుల్గా అనిపించాను సార్. పెయిన్స్ చాలా ఉండేవి, అవన్నీ ఇప్పుడు అసలు తెలియట్లేదు సార్. అసలు బాబు విషయంలో అయితే మాత్రం చాలా మంచి టెస్ట్ మనీ సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఒక 7 ఇయర్స్ పాపకి హై షుగర్ సార్, ఇన్సులిన్ యూజ్ చేస్తున్నారంటండి. దానికి నేను ఎవరిని అడగాలో సజెషన్ అంటే మా అప్లైన్ సార్ గోకవారం ఎవరు మన వీరబాబు సార్ని అడిగాను సార్. అయితే సార్ని అడిగి చెప్తానులేండి మేడం అని అన్నారు. అంటే చిన్నపిల్ల కదా, ఇన్సులిన్ తీసుకుంటుంది కదా, వాడొచ్చో వాడకూడదా అన్నది ఒక్కసారి అది నాకు కొంచెం మీరు చెప్తే తనకు కూడా సజెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన అందరికి సార్స్, అప్లైన్ సార్స్ కి, ఎవరైతే అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి కూడా వాడొచ్చు అనేసి మనకు సార్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. కానీ యాజ్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని సప్లిమెంట్స్ వాడేటప్పుడు బిలో 12 ఇయర్స్ ఉండాలి అనేది దానికోసం, అంతే తప్పిస్తే ఇంక వేరే ఏం లేదు. అలాగే మీరు జాగ్రత్తగా ఉండి, అలాగే మన సార్తో మాట్లాడిన తర్వాత మీరు తీసుకోవచ్చు అనేది ప్రాబ్లమే లేదు.
మీరు ఎవరైతే మీకు మెయిన్ సీనియర్ లీడర్ ఉన్నారో వాళ్ళతోటి కూర్చొని వాళ్ళతోటి మాట్లాడి చేయండి, ఏం పర్లేదు. బట్ బిఫోర్ దట్ మాట్లాడి చేయండి, తొందరపాటు అయితే ఏముందో. నెక్స్ట్ షరీఫ్ గారు. సోరియాసిస్ అండి, చాలా డేంజరస్ సోరియాసిస్ ఉండేది. చేతుల నిండా, కాళ్ళ నిండా, అసలు ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితిలో ఉండేదాన్నండి. అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఈ ఫుడ్ నాకు పరిచయం అయింది. చాలా చాలా ఎట్లా అంటే ఒక అమృతమేనండి. ఇక అమృతానికంటే ఇంకా ఎక్కువ ఏముంటదిగా. అంత మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత క్రమక్రమంగా నేను ఇప్పుడు 2 months అవుతుందండి యూజ్ చేయబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ మంచి అంటే మంచి రిజల్ట్ తీసుకున్నా. వెయిట్ లాస్ అవుతూ నా యొక్క సోరియాసిస్ పోయి ఎనర్జీ లెవెల్స్ అయితే 100-200% ఎక్కువ ఉన్నాయండి. యాంటీ ఏజింగ్ గా నా బాడీ మొత్తం డెటాక్సిఫికేషన్ అయిపోయింది. నా ఫేస్ లో మంచి గ్లో వచ్చేసింది. అది చాలా మంది చూసిన వాళ్ళు ఏంది మంచిగా అవుతున్నావు అని అంటున్నారు. అంటే ఇది నాకు అనిపించింది సెల్ఫ్ యూజ్ తర్వాతనే టాక్. ఎవరికైనా చెప్పాలంటే నేను మంచిగా అయిన తర్వాతనే చెప్పుదామన్న ఒక ఉద్దేశంతోనే ఇదివరకున్న చాలా కంపెనీలలో నేను హెల్త్ ప్రోడక్ట్ తీసుకున్నాను, వర్క్ చేశాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేకుండానండి. ఎక్కడో ఒక దగ్గర నాకు ఏదో రకమైన ఫీలింగ్స్ ఉండేది, ఏదో నాకు తప్పు జరుగుతుందని. ఇక్కడ మాత్రం బేఫికర్ గా నేనైతే హార్ట్ఫుల్ గా ఇది ఏం లేదు, ప్రతి ఒక్కరికి అందజేయాలి. ప్రతి ఇంట్లో హ్యూమన్ బాడీ ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టెమ్ సెల్స్ ఈ యొక్క పరిచయం చేస్తే వాళ్ళు కొంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైనా చావక తప్పదు, కానీ ఉన్నన్ని రోజులు హాస్పిటల్ ఫ్రీ లైఫ్ కావాలండి. అది కావాలంటే మనం మంచి ఇలాంటి తీసుకోవడం వలన మనకు ఈ యొక్క క్యూర్ సెల్ అనేది నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సంజీవిని లాగా మేము యూజ్ చేస్తూ మేము ఎలాంటి క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళామంటే ఒక 5 years నుంచి పెరాలసిస్ వచ్చింది, కొందరికి 3 years కింద పెరాలసిస్ వచ్చింది. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు చిన్న వయసులే. ఒకసారి మాత్రం 69 years ఉన్నారు, ఆయన లాయర్ గారండి. ఒక 1 week బిలో పోయి నేను వాళ్ళకి ప్రోడక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేసింది తెలుసా, తీసుకున్న తర్వాత నిన్న మా ఇంటికి వచ్చి చాలా అంటే చాలా హ్యాపీగా తన రిజల్ట్ చెప్తున్నాడు. నా ఏళ్ళు ముడుచుకపోయిన ఏళ్ళు మేడం ఫ్రీ అయినాయి, నరాలు ఫ్రీ అయినాయి ఇట్లా చూపెట్టినండి. ఇట్లా ఇట్లా ఉన్న చెయ్యిని ఇట్లా చూపెట్టేసరికి నేను చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన నేను, నాకైతే ఆ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఇష్టం అండి. ఎవరైనా తీసుకొని బాగుందంటే నిజంగా మా కోచ్ మాకు పరిచయం చేసినప్పుడు నేను చూద్దాంలే అన్నట్టు తీసుకున్నాను, కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదండి. అలాగే నేను మా ఫ్యామిలీ మెంబర్స్, నా 2 కొడుకులు అవుట్ ఆఫ్ లో ఉంటారండి. చిన్న బాబుకు సంతానం లేదు, వానికి ఏదో కౌంట్ తక్కువ ఉందని డాక్టర్స్ చెప్పారు. దాని కొరకు ఇది ఇంప్రూవ్ ఉందని ఇది మన క్యూర్ సెల్ పంపించడం జరిగిందండి. అక్కడ మా కోడలు మా కొడుకు తీసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు కూడా 1 week 10 days అవుతుంది తీసుకొని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిన్న శుక్రవారం నాడు చెకప్ చేసుకుంటే ఇంప్రూవ్ ఉందని చెప్పారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. మాకు ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ మా సార్, ఆయనకైతే గాంగ్రీన్ తోని 2 ఏళ్ళు తీసేసినామండి. 2 years అవుతుంది. ఎప్పుడైతే క్యూర్ సెల్ వాడక ముందు 1.5 inch లోతుండి ఆ పెద్దన వేలు కట్ చేస్తే ఎంతగా మానలేదండి. ఎన్ని మెడిసిన్, నెలకు 10 నుంచి 15,000 మెడిసిన్, వేరే వేరే ఫుడ్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మన అది ఆయుర్వేదం కూడా తీసుకోవడం ఎక్కడంటే చాలా దూరం వెళ్ళి భద్రాచలం దగ్గర అక్కడ కూడా ఆయుర్వేదం తీసుకొచ్చి చేశాను. ఎక్కడ కూడా రిజల్ట్ ఎంత మాత్రం కూడా రాలేదండి. 10%, 5% కానీ ఇక్కడ మాత్రం 200% మొత్తం ఏలుకున్న ఇంచున్నర మాంసం పెరుక్కుంటూ వచ్చి మొత్తం సమానంగా కప్పు వేసిందండి ఆ ఏలు. ఇంతకంటే బెస్ట్ రిజల్ట్ నేను ఇంకా ఏమి కూడా ఆశించలేదు. మా సార్ ఒక్కరు బాగుంటే నాకు ఇక ఇది నేను చాలా వరకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను సార్. నేను ఇప్పుడు మొన్న చెల్పూర్ వెళ్ళాను, మన భూపాలపల్లి, అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ పోయినా మన ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం నా యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాను. నా ఏజ్ 60 years, మా సార్ ఏజ్ 70 years. ఆయన మాకు ఎంత ఎంత ఉత్సాహంగా ఉందంటే ఒక 20 years వెనకకు పోయినట్టు నేను యాక్టివ్గా స్కిప్పింగ్ ఆడతాను ఇప్పటికి కూడా. నేను ఎలాంటి నొప్పులు లేవండి ఒక్క రోజు కూడా. ఇక నాకు నేను ఏం మెడిసిన్ వాడను. షుగర్ కూడా ఉండే, షుగర్ మొత్తం టాబ్లెట్ లేకుండా డాక్టర్ సలహా మీద ఆపాము. ఏదైనా డాక్టర్ సలహా మీదనే సార్. చాలా చాలా హ్యాపీగా ఇంత మంచి ప్రోడక్ట్ నాకు అందజేసిన వేరే వేరే కంపెనీలో మన కంపెనీ తేడా ఏంటంటే మీటింగ్స్ అండి, జూమ్ మీటింగ్స్ చాలా చాలా ఎక్సలెంట్ సార్. ఎంతమంది అయితే జూమ్ లో చెప్తున్నారో అందరి సార్లు కూడా అమోఘమైన వాయిస్ సార్ వాళ్ళది. అది వినడానికి వినసొంపుగా మంచిగా అనిపిస్తుంది. మీటింగ్ వస్తుందంటే ఏదో ఒక చుట్టాలింటికి పోయినా కూడా అంత ఆనందం ఉండదండి.
అమ్మగారింటికి పోయినట్టు అనిపిస్తది. అంత బాగా మీటింగ్ థ్యాంక్ యూ వినాలని మేడం. థ్యాంక్ యూ ఇంట్రెస్ట్ ఉన్నది. వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంత మంచిగా మాకు పరిచయం చేసిన మా కోచ్కు